అయ్యి బాబోయ్, నేను కోవిడ్ అంతా తగలడిపోతుంది అని చెప్పి వీడియో పెట్టాను కదమ్మా. ఏం లేదు, అక్కడ ఎవడో నాలంటోడో నీలంటోడో ఎవడో వెళ్ళి సిగరెట్ కాల్చాడు, తుప్పలో పడేసినట్టున్నాడు. ఆ తుప్పలంటే డూబోని పక్కన ఇల్లులు ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్నవాడు ఎవడో అయ్యి ఉంటాడు, దోలేదవా ఆడవాళ్ళు మొత్తం అదంతా కాలిపోయినట్టుంది. ఉదయాన్ని కూడా ఇంకా ఆరలేదు అనుకుంటా అమ్మ. అక్కడ నిప్పులు ఉన్నాయి అనుకుంటా, వార్పడానికి మళ్ళీ వచ్చారు. మా ఇంటి ముందు ఒకళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, కొత్త ఇల్లు కట్టుకున్నారు అనుకుంటా. వాళ్ళు వెళ్ళిపోతూ చాలా సామాను, ఒక పెద్ద కంటైనర్ సామానం పట్టుకెళ్లారు. అయినా కానీ ఇంకా కొన్ని మిగిలిపోయి క్లీన్ చేయడానికి మాత్రం ఒక మనిషిని పెడతారు. ఆ మనిషి ఏంటంటే తెలుగు అతనే. సామానం అంతా బయటపడేస్తున్నారు. సామానం బయటపడేస్తుంది ఏంటన్నా ఎందుకు సామానం బయటపడేస్తున్నారు అంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి వాళ్ళకి ఈ సామానం అవసరం లేదంట, అందుకని చెప్పి బయటపడేస్తున్నారు. కోవిడ్ లో ఏంటంటే ఎవరైనా ఇల్లు మారినా కానీ లేదంటే ఎవరికన్నా అవసరం లేని సామానం ఉన్నా కానీ తీసుకొచ్చి ఇట్లా డస్ట్బిన్ దగ్గర బయట పెట్టేస్తారు. ఎవరికి నచ్చింది వాడు వచ్చి ఏరుకొని వెళ్ళిపోవడమే. నేను కూడా కొన్ని సామానం తెచ్చుకున్నా, చాలా సామానం ఉంది. ఆ సామానం అంతా నీకు ఏది నచ్చితే అది పట్టుకెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. నేను అన్ని తెచ్చుకున్నాను, నాతో పాటు చాలా మంది తీసుకున్నారు. అన్ని తీసుకున్నా కానీ ఇంకా చాలా సామానం మిగిలిపోయింది. ఒక 4-5 వస్తువులు తెచ్చుకున్నా కానీ నా మనసు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఎన్ని తెచ్చుకున్నా కానీ రూమ్ ఖాళీ లేదు, ఏం చేసుకుంటాను తెచ్చుకుని. అదే మన ఇండియా వాళ్ళు అయితే మొత్తం ప్రతిదీ పట్టుకుపోతారు, ఆటో లారీలు ఏదో ఒకటి వేసుకొచ్చి. సరదాగా అంటున్నానమ్మా, ఎవరో బాధపడకండి. సరే మామ, ఇంక నేను వెళ్ళొస్తా. రేపు మరో కొత్త వీడియోలో కలుద్దాం. మంచిది.